అంటుండే 1000 ఇచ్చి మొత్తం తీసుకో, 1000 ఇచ్చి మొత్తం తీసుకో. కేసీఆర్ చెప్పింది ఏంది? 1950 ప్లస్ 968 మా లెక్క అని చెప్పిండు కేసీఆర్. మరి రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఎవరు అప్పచెప్తున్నట్టు? బనకచెర్లకు ఎవరు ఈరోజు దాసోహం అవుతున్నారు? ఈజ్ ఇట్ నాట్ అఫీషియల్ రికార్డ్ మిస్టర్ రేవంత్ రెడ్డి? తెప్పించుకోండి ఈ ఆఫీస్లోకి వెళ్ళి. ఇది కేసీఆర్ గారు కేంద్ర జనవరుల శాఖకు రాసిన లేఖ. నువ్వేమంటావు? 1000 ఇచ్చి మొత్తం తీసుకో. 1000 ఆయన ఇచ్చేది ఏంటండి? ఆల్రెడీ 968 అలొకేషన్ ఉండే మనకు. ఇది ఇట్లా. ఇకపోతే కృష్ణ, అది ఎంత అజ్ఞానం! నేను కృష్ణా బేసిన్లో పుట్టినా అంటాడు, పాలమూరు బిడ్డ అంటాడు. కనీసం ఇంకా కృష్ణా నది మీద కూడా అవగాహన ఉండదా నీకు? ఆ జిల్లాలో పుట్టినవు, ఆ నది పరివాహక ప్రాంతంలో పుట్టి పెరిగినవు, ఆడ నుంచి ఎమ్మెల్యే అయినవు. ఆ నదిలో వాటా ఎంత, ఆ నదిలో మన హక్కు ఎంతో కూడా సోయలేదా నీకు? ముఖ్యమంత్రి విడిచిపెట్టు, ఆ జిల్లాలో జడ్పీటీసీగానో ఎమ్మెల్యేగానో చేసినావు కదా. మినిమం నాలెడ్జ్ ఉండాలి, మినిమం సెన్స్ ఉండాలి. ఏమంటాడు కృష్ణాల 500 టీఎంసీలు ఇచ్చి మొత్తం తీసుకో. ఆ వీడియో పెట్టాయా బాబు? ఉన్నదా? అరే తదాబాయి ఇంత మంచి వీడియో మిస్ చేస్తేవి. కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులు అయినా కట్టుకొని మాకు అభ్యంతరం లేదు. మళ్ళా పెట్టు ఒకసారి. కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులు అయినా కట్టుకొని మాకు అభ్యంతరం లేదు. ఉరిదీయాలి నన్ను. ఈయన చేసిన ద్రోహానికి నేను ఉరిదీసినా తప్పులేదు. ఇంత ద్రోహమా? ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత బాధ్యత రహితంగా మాట్లాడొచ్చునా? ఉరిదీసినా తప్పులేదు. ఇది ఎందుకంటే కొన్ని లక్షల వేల కోట్ల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నావు నువ్వు ఇవాళ మిస్టర్ రేవంత్ రెడ్డి. దీన్ని చంద్రబాబు ఒప్పుకోడా? ఈజీగా ఒప్పుకుంటాడు. కేసీఆర్ ఏమో నాకు ఇప్పుడు ఉన్న 968 కాక ఇంకా 1950 కావాలని కేసీఆర్ కొట్లాడిండి అన్నాడు. ఈయననేమో 1000 చాలంటాడు. ఇక కృష్ణాకి వస్తా, కృష్ణలో 500 చాలన్నాడా? 500 ఇస్తే నువ్వు ఏమైనా చేసుకో అంటుడు. కృష్ణాలో కేసీఆర్ గారు ఆయన పాపం ఆయన ప్రతి క్షణం నీళ్ళ కోసమే పోరాటం చేసిండు. ఆర్డీఎస్ కోసం పాదయాత్ర చేసిండు. సాగర్ ఎడమ కాలువ మీద పాదయాత్ర చేసిండు. ఆయన పోరాటం వల్లనే ఆ రోజు సాగర్ ఎడమ కాలువ మీద లిఫ్ట్లు ప్రభుత్వం మెయింటైన్ చేయాలి. అంతకుముందేమో కుడి కాలువ లిఫ్ట్లన్నీ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుండే, ఎడమ కాలువ లిఫ్ట్లన్నీ రైతులు చేయాల్సిన పరిస్థితి ఉండే. కేసీఆర్ పాదయాత్ర తర్వాత అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగొచ్చి ఎడమ కాలువ లిఫ్ట్లు కూడా కుడి కాలువ వల్ల ప్రభుత్వమే మెయింటైన్ చేయిస్తుంది అని పోరాడి సాధించిన వ్యక్తి కేసీఆర్. అణువు క్షణక్షణం నీళ్ల కోసం తప్పించిన వ్యక్తి కేసీఆర్. నువ్వేమో ఏమీ తెలియదు, నీకు అజ్ఞానంగా అప్పనంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు కృష్ణా బేసిన్లో ఆ రోజు ట్రిబ్యునల్ ముందు ఎంతో పోరాటం చేసిండు కేసీఆర్ గారు. మన రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన రాష్ట్రానికి 750 టీఎంసీల నీళ్లు రావాలి అని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన రాష్ట్ర తరఫున వాదించినాం మనం. తర్వాత సెక్షన్ 3 కోసం పోరాడిండు కేసీఆర్. కృష్ణాలో మనకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 299 ఉన్నాయి. ఎందుకు 299 వచ్చింది? అది కాంగ్రెస్ దరిద్రం వల్లనే. ఉమ్మడి రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులకు కేటాయింపులు చేయకపోవడం వల్ల, ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఆ రోజుకు అవసరమైన నీళ్లు 299 కనుక మీకు గింతే ఉన్నది, ఇప్పుడు మందమైతే ఇది తీసుకోండి పర్మనెంట్ అవార్డు వచ్చేదాకా నిర్ణయం జరిగింది. ఆ పాపం కాంగ్రెస్దే. సరే, ఆ దానిలో పూర్తి వాటా రావాలని ఫస్ట్ రాష్ట్రం ఏర్పడ్డ నెల రోజులకే ఉమాభారతి దగ్గర సెక్షన్ 3 కింద కంప్లైంట్ చేసినాం. తర్వాత గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళారు, తర్వాత ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు, వినకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో వేసినప్పుడు షెకావత్ గారు అప్పటి జలవనరుల మంత్రి మీరు విత్డ్రా చేసుకోండి సెక్షన్ 3 కింద ఆర్డర్ ఇస్తాము అంటే సుప్రీంకోర్టులో విత్డ్రా చేసి సెక్షన్ 3ని కేసీఆర్ గారు సాధించారు. సో ఆ సెక్షన్ 3 సాధించే క్రమంలో ఆనాడు కేసీఆర్ గారు ఇంజనీర్లను కూర్చోబెట్టి తెలంగాణకు కృష్ణా నదిలో ట్రిబ్యునల్ కింద మనకు 763 టీఎంసీల నీళ్లు రావాలని డీటెయిల్డ్గా రాయించి ఆ రోజు ట్రిబ్యునల్లో మీరు వాదించండి అని న్యాయవాదులకు కేసీఆర్ సూచించిండు.
ఆ టీఓఆర్లో కేసీఆర్ గారు ఎంత గొప్పగా పోరాడిండంటే మన గోదావరి నీళ్లు ఏదైతే పోలవరం ద్వారా నీళ్లు మళ్లిస్తున్నారో ఆ 80 టీఎంసీల్లో 45 నాగార్జున సాగర్ ఎగువన తెలంగాణకు రావాలి కదా, అది కూడా టీఏఓఆర్లో చేర్పించాడు కేసీఆర్ గారు. అంటే కృష్ణా నదీ జలాలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య పంచడంతో పాటు పోలవరం నుంచి మళ్లించే నీళ్లలో 45 టీఎంసీలు కూడా నాగార్జున సాగర్ ఎగువన తెలంగాణకు వచ్చే దాన్ని కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో చేర్పించి ఆనాడు సెక్షన్ 3ని కేసీఆర్ సాధించారు. సో దాని ప్రకారంగా ఇది ఉందా, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, దాని ప్రకారంగా ఆ రోజు ట్రిబ్యునల్ ముందు కేసీఆర్ గారు 75% డిపెండబిలిటీ కింద 555 టీఎంసీలు, 65 డిపెండబిలిటీ కింద 43 టీఎంసీలు, ఫ్రమ్ యావరేజ్ ఫ్లోస్ కింద 120 టీఎంసీ, డైవర్టెడ్ గోదావరి వాటర్ అలొకేటెడ్ టు కృష్ణా బేసిన్ 45 టీఎంసీలు, అన్నీ కలిపితే 763 టీఎంసీలు కృష్ణా బేసిన్లో తెలంగాణకు రావాలి అని ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేసింది. We have filed the affidavit. We are claiming one side and the other side you are saying 500 is enough. Will it not affect our argument in front of the tribunal? ఈరోజు ఏమైంది, ఒకవైపు ట్రిబ్యునల్ ముందు 763 టీఎంసీలు మాకు రావాలని తెలంగాణ న్యాయవాదులు తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ట్రిబ్యునల్ ముందు వాదిస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 500 చాలని బట్టే. మరి ట్రిబ్యునల్ ముందు మన వాదనలు వెయ్యిపోవా? ట్రిబ్యునల్ ముందు మన వాదనలు మనకు బలం తగ్గదా? ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలి? అడ్వకేట్లు తెలంగాణ ఇంజనీర్లు 763 అంటే ముఖ్యమంత్రి 1000 కావాలని మాట్లాడాలి, ఈయననే 500 చాలంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? దిస్ ఈజ్ అ స్టేట్మెంట్, దిస్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. దిస్ ఈజ్ నాట్ మై డాక్యుమెంట్, దిస్ ఈజ్ ద డాక్యుమెంట్ సబ్మిటెడ్ బై తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ in front of the Brijesh Kumar Tribunal. This is the official document. బయట పెట్టి దమ్ముంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గోదావరిలో 1000 చాలంటావు, కృష్ణాలో 500 చాలంటావు. నీ అయ్యా సొమ్మ, నువ్వెవరు? నువ్వు ఈ రాష్ట్రానికి కాపలదారుడి, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. కానీ రాష్ట్ర హక్కులను చంద్రబాబుకు రాసిస్తా, ఆంధ్రప్రదేశ్కి రాసిస్తా అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలది. నువ్వు ప్రజల పక్షాన మాట్లాడతావా, చంద్రబాబు పక్షాన మాట్లాడతావా? నువ్వు 1000 ఇస్తే చాలు, 500 ఇస్తే చాలు అంటే ఇదేదో చంద్రబాబు పక్షాన మాట్లాడినట్టుంది. కృష్ణాను ఆంధ్రకప్ప చెప్తా, గోదావరిని ఆంధ్రకప్ప చెప్తా అన్నట్టుంది. కేసీఆర్ ఏమో గోదావరిలో 968కి ఇంకా 1950 రావాలని కేసీఆర్ కొట్లాడిండు. కృష్ణాలో 763 రావాలని కేసీఆర్ కొట్లాడితే నువ్వు 500 చాలంటున్నావు. నువ్వు ఇప్పుడు ఎవరు తెలంగాణ కోసం నిజాయితీగా పోరాడుతున్నారు? ఎవరు చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు? ఎవరు ఆంధ్రప్రదేశ్కు దాసోహం అంటున్నారు? ఎవరు బానిస బతుకులు బతుకుతున్నారు చెప్పాలి. ఇప్పుడు ఇకపోతే ఆదిత్యనాథ్ దాస్ ఆయన ఎవరు మనందరికీ తెలుసు.